అసలు నిజానికి పురుషుడికి ఎప్పుడూ ఉండనిది దువ్వెన్న. ఎందుకనంటే పాపిడి తీసుకుని ఆయన దువ్వుకోవలసిన అవసరం ఏముంటుంది? శిఖతో ఉంటాడు, బోడిగుండితో ఉంటాడు. అందుకని ఆయన ఎప్పుడూ పాపడ తీసుకోడు కాబట్టి దువ్వెన్న ఉండదు. ఆయనకి ఎప్పుడూ ఉండనిది ఏమిటో తెలుసా అండి? ఇంకోటి చొక్కాబైన ఉండవు. అందుకే మీరు పూర్వస్వరూపాలు చూడండి, ఉత్తరీయాలు వేసుకు తిరుగుతుంటారు, చక్క మణిహారాలు అవన్నీ వేసుకు తిరుగుతుంటారు, పూలదండ వేసుకు తిరుగుతుంటారు. కాబట్టి నా కుండలి, నా ముకుటి, నా స్రగ్వి, నాల్పభోగవాన్ అంటారు వాల్మీకి మహర్షి. పూలదండ లేనివాడు లేడు అయోధ్యలో అని. అందుకని పూలదండ వేసుకు తిరుగుతాడు పురుషుడు. అది పెద్ద సంపద అసలు. అక్కడ భోగి ఆయన. ఏమిటి ఆయనకున్న పెద్ద దండ? ఎవరు వేసుకోలేని దండ వేసుకుంటాడు. మీరు నేను మహా అయితే నాగపడగ పూలదండ వేసుకోగలమేమో. ఆయన ఏకంగా వాసుకిని మెళ్ళో వేసుకుంటాడు పూలదండ. అది కూడా ఇలా విప్పి బుస్ బుస్ అంటుంటే వినపడుతూ హాయిగా ఇలా కూర్చుంటాడు. ఆయన వేసుకున్న దండ లాంటి దండ వేసుకున్నవాడేవాడు. అందుకని ఏమయో నువ్వు అంత బ్రహ్మాండమైన దండ వేసుకున్నవాడివి, అక్కడ భోగి పాముల దండ వేసుకున్నావు. పోని పాము దండ ఒకటేనా? ఇక్కడ పాము, ఇక్కడో పాము, చిన్ని చిన్ని సైజు పిల్లపాముల్ని తెచ్చి ఉంగరాలు ఆ పెట్టులో పెట్టుకుంటాడులా ఉంది. అలాగా ఒక్కొక్క సైజు పాముని తీసి ఎక్కడ ఏది అవసరమో అలా వేసుకుంటూ ఉంటాడు ఆయన. అదో చమత్కారం పరమశివుడి యొక్క విషయంలో. మృత్యువుని గెలిచిన వాడిని గుర్తు. కాబట్టి అక్కడో పాముల దండలు వేసుకు తిరుగుతుంటావు, ఇక్కడో ఆ భోగి పాముల దండల మెడలో కనపడవు. పద్మపాదాచార్యుల వారు పరమశివుడు ఇక్కడికి వస్తే ఎలా ఉన్నాడో శంకరుడిగా, ఆదిశంకరుల యొక్క తేజోమయమైనటువంటి రూపం ఆ కాషాయం ఇలా గుండువించి వేసుకుని, ఇలా విభూతి పెట్టుకుని, బొట్టు పెట్టుకుని, సత్యదండం పట్టుకుని, ఇలా పద్మాసనం వేసుకుని కూర్చుంటే మహానుభావుడు ఆ అందం మిరిసిపోతూ అసలు ఆ ముఖం ఎంత ప్రసన్నం. కాబట్టి నమామ్య భోగి పరివార సంపదం. ఇక్కడందరూ అభోగులు, ఎవడికి భోగం అక్కర్లేరు. సన్యాసులందరూ నీ చుట్టూ చేరారు. అక్కడతో సరిపోయిందా? నిరస్తభూతిం అనుమార్థ విగ్రహం. నిరస్తభూతిం. భూతి అంటే ఏమిటో తెలుసా అండి? భూతి విభూతి అంటే దాని అర్థం సిద్ధి అని. అన్నిటికన్నా విభూతి పెట్టుకున్నాడు, విభూతి యొక్క శక్తిని పొందాడు అంటే దాని అర్థం ఏమిటంటే ఈశ్వరుణ్ణి బాగా స్మరించి స్మరించి స్మరించి, అందుకే భస్మ అంటారు దాన్ని. భస్మ అంటే స్మ అంటే ఇప్పటి వరకు మరిచిపోయిన కాంతి భగవానుణ్ణి స్మరణకి తీసుకొస్తుంది. ఆ శక్తి ఉంటుంది భస్మకి. ఆ భగవంతుణ్ణి స్మరించి 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 ఉండడం చేత ఆత్మదర్శనము కొరకు ఆయన ప్రాకులాడుతుంటే, ఆత్మగా నిలబడాలి అని ఆయన అనుకుంటే దానికన్నా ముందు అష్టసిద్ధులు వస్తాయి. కానీ కాకి రెట్టని పట్టించుకోనట్టు ఆ సిద్ధుల్ని పట్టించుకోరు. సిద్ధులు ప్రకటనం చేయడం అనేటటువంటిది అత్యంత హేయాతిహేయమైన విషయం. సిద్ధులు ప్రకటనం చెయ్యరు. సిద్ధులను ఒంటి మీద కాకిరెట్ట పడితే ఇలా కొట్టేసి కడిగేసుకున్నట్టే సిద్ధులను వచ్చాయని తెలిసినా పట్టించుకోకుండా ఈశ్వరుడి కోసమే నడుస్తారు. అందుకే శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ, ఎవరైతే ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుతున్నారో వింటున్నారో అటువంటి వారందరికీ కూడా ఆత్మస్థితితో పాటుగా సిద్ధులు కలుగుతాయి అంటారు. కానీ ఆ సిద్ధులు పట్టించుకోరు. అలా ఈ సిద్ధులన్నీ కలిగి ఉండడమే అసలైన భూతి. నిరస్తభూతిం. అక్కడో పరమశివుడు ఎక్కడికన్నా గభాలన ప్రత్యక్షం అంతటా వ్యాపించి ఉంటాడు, కనపడకుండా ఉంటాడు. అణిమ లఘిమ గరిమ ఇవన్నీ ప్రకటిస్తూ ఉంటాడు, అందరికీ సిద్ధులు ఇస్తూ ఉంటాడు. ఇక్కడో అసలు అలాంటివే పట్టించుకోరు. ఆయన గురించి ఆయన కూడా పట్టించుకోని స్థితి. ఒకానొకప్పుడు ఆయన మీదకి ప్రయోగం చేశారు. చేస్తే ఆసనంలోంచి నెత్తురు అలా కారిపోతూ ఉండేది శంకరాచార్యుల వారికి. ఇలా కాసేపు కూర్చుంటే ఆయన కూర్చున్నటువంటి ఆసనం బట్టంతా కూడా నెత్తుటితో నిండిపోయేది. లేచి నిలబడితే కాషాయ బట్టంతా నెత్తుటితో తడిసిపోయేది. మళ్ళీ వెంటనే ఆ బట్ట విప్పేసి ఇంకో బట్ట కట్టుకుంటూ ఉండేవారు తప్ప ఆయన తనకు వచ్చినటువంటి వ్యాధిని తాను మార్చుకోలేదు. మార్చుకోకపోతే అప్పుడు పద్మపాదాచార్యుల వారు అశ్వినీ దేవతలు వస్తే బాగోలా. అభినవగుప్తుడని ఆయన ప్రయోగం చేశాడు. అప్పుడు పద్మపాదాచార్యుల వారు గొప్ప ఉపాసన చేసి శంకరాచార్యుల వారిని దక్కించుకున్నారు, ఆ వ్యాధి పోయేటట్టు చేసి. కాబట్టి ఇక్కడ ఆయన ఏమి ప్రకటనం చేయడం అనేటటువంటిది చెయ్యరు, బోధ మాత్రమే చేస్తూ ఉంటారు. కాబట్టి నిరస్తభూతిం అనుమార్థ విగ్రహం. ఇక్కడ శంకరుడిగా ఉంటే
వామార్థ భాగమునందు పార్వతీదేవి ఉండదు. కైలాసంలో ఉంటే వామార్థ భాగమునందు పార్వతీదేవి ఉంటుంది. ఇక్కడ పక్కన పార్వతీదేవి లేకుండా ఉంటారు. ఎందుకంటే మరి సన్యాసిగా ఉన్న వారికి స్త్రీ స్పర్శ ఎక్కడ ఉంటుంది, భార్య ఎక్కడ ఉంటుంది, ఉండదు. అందుకని భార్య పక్కన లేకుండా ఉన్నటువంటి శివుడవు నువ్వు. అనుమార్థ విగ్రహం కాబట్టి నమామ్యభోగీ పరివార సంపదం నిరస్తభూతిం అనుమార్థ విగ్రహం. అనుగ్రం ఆయన ఏమీ అసలు ఎప్పుడూ కోపం అన్నది లేకుండా ప్రశాంతంగా ఉండేటటువంటి స్వరూపం. అక్కడ పరమేశ్వరుడు అపారమైనటువంటి సంపద మధ్య ఉండి కూడా, అంత భోగము మధ్య ఉండి కూడా, అంత పరివారము మధ్య ఉండి కూడా ఆయన అప్పుడప్పుడు కోపానికి లోనవుతాడు. అసలు ఆ కోపాన్ని లోకం చూడలేదు, హడిలిపోతుంది. నమస్తేయస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అంది రుద్రం. కాలాగ్నిరుద్రాయ, కాలాగ్నిరుద్రుడై ఉంటాడు. ఆ రూపాన్ని ఎవ్వరూ తట్టుకోలేరు కాబట్టి ఉగ్రంగా ఉంటాడు. ఆ సంపద ఆయన ఐశ్వర్యం అసలు మీరు ఊహించలేరు, అలా ఉంటాడు. శంకరులే శివానంద లహరిలో చెప్తారు, కరస్తే హేమాద్రౌ, ఒక చేతిలో బంగారు కొండ పట్టుకుంటాడు. గిరిశనికటస్తే ధనపతౌ, కుబేరుడు ఎప్పుడు ఇలా నమస్కారం చేస్తూ నిలబడి ఉంటాడు. నవనిధులకు అధిపతి, ఎప్పుడైనా ఏమైనా అడుగుతాడేమో ఇద్దామని ఆయన అడగవలసిన అవసరం, కుబేరుడు నమస్కారం చేస్తూ ఉంటాడు ఆయనకి. గిరిశ నికటస్తే ధనపతౌ గృహస్థే స్వర్ధూజానరసురభిచింతామణిగణే, ఆయన ఇంటి నిండా కామధేనువులు, కల్పవృక్షాలు, చింతామణులు, ఆయన ఇల్లే చింతామణులతో కట్టారు. అసలు ఇంకా చిత్రం ఏమిటంటే ఆయన భార్యే పెద్ద చింతామణి, చింతామణి పాణిగ్రాహి. ఆయన భార్యే పెద్ద చింతామణి, ఆవిడని తలుచుకుంటే కోరికలు తీరుస్తుంది ఆవిడ. కాబట్టి అటువంటి పరమేశ్వరుడు శిరస్థే శీతాంశౌ, లోకంలో అన్ని ప్రాణులు శరీరాలు విడిచిపెడతాయి, ఆయన అలాగే ఉంటాడు. కాలమంతా చంద్రుడి యొక్క శుక్లపక్ష కృష్ణపక్షాల్లో కదిలిపోతుంటే కాలము యొక్క కదలికలకు ఆధారమైన చంద్రకళ ఆయన శిరస్సు మీద ప్రకాశిస్తూ ఉంటుంది. కదలి కాలాతీతుడు. శిరస్థే శీతాంశౌ చరణయుగళస్థే అఖిల శుభౌ, ఆయన పేరే శివ. శుభకార్యాలన్నీ ఆయన కాళ్ళని పట్టుకుని ఉంటాయి. ఆయన పాదములను పట్టుకుని ప్రార్థన చేస్తే, అయ్యా మా అమ్మాయి పెళ్ళవట్లేదు శంకరా అనుగ్రహించు అనుగ్రహించు అంటే ఇలా అంటాడు. అంటే ఆ బొటన వేలు తగిలి హఠాత్తుగా ఎగిరి అది వచ్చి మీ ఇంటి తోరణం కింద పట్టుకుంటుంది, అంటే శుభలేఖేస్తారు. కాబట్టి చరణయుగళస్తే అఖిల శుభౌ కమర్థం దాస్యేహం, నేనేమి ఇవ్వను నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు. భవతు భవదర్థం మమ మనః, నాదన్నది ఏమైనా ఉంటే నాది నేను అనేది నా మనసు ఒకటే, ఇది ఇచ్చేస్తానన్నారు శంకరాచార్యులు. అంటే ఈశ్వర నా మనసును ముచ్చేసుకోవయ్యా. కాబట్టి ఆయన అంత సంపదతో ఉంటాడు కైలాసంలో. ఆయన కాలాగ్ని రుద్రాయ, ఆయన అప్పుడప్పుడు లోకం చేసే తప్పులకి ఉగ్రుడవుతూ ఉంటాడు. శంకరాచార్యుల వారిగా తప్పులు 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 చేస్తున్న వాళ్ళని 72 అవైదికమైన వాదనల్ని ఖండించి 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 ఎంత ఓర్పండి. చివరికి సర్వజ్ఞపీఠాన్ని ఎక్కుతుంటే దక్షిణ దేశం నుంచి సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించిన ఏకైక మహాపురుషుడు శంకర భగవత్పాదులు. సర్వజ్ఞపీఠాన్ని అధిరోహిస్తుంటే సరస్వతీదేవి అడ్డుపడింది ఆయనకి. శంకరా నేను ప్రశ్న అడుగుతాను జవాబు చెప్పండి. ఓర్పుగా చిరునవ్వుతో సరస్వతీదేవిని కూడా మెప్పించి సర్వజ్ఞపీఠం మీద కూర్చున్న మహానుభావుడు. అనుగ్రం, ఒక కాపాలికుడు వచ్చి మీ తలకాయ ఇచ్చేయమంటే తీసుకెళ్ళిపోమన్నారు. పద్మపాదాచార్యులు వారు రక్షించుకున్నారు కాబట్టి సరిపోయింది. కాబట్టి అనుగ్రం, అసలు కోపం అన్నది లేదు ఆయనకి. ఇప్పుడు లోకంలో 2 లక్షణాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. పాపం లేకపోతే భగవంతుడు అక్కర్లేదు, అజ్ఞానం లేకపోతే గురువుగారు అక్కర్లేదు. అందరూ జ్ఞానులు అనుకోండి, గురువు ఎందుకండి? అందరూ పాపం చేయని వాళ్ళు అనుకోండి, భగవంతుడు ఎందుకండి? పాపం ఉంది కాబట్టే వెంకటేశ్వరుడు కావాలి పాపాలు పోగొట్టడానికి, అజ్ఞానం ఉంది కాబట్టే బోధ చేసి పోగొట్టడానికి గురువుగారు కావాలి. కాబట్టి అనుగ్రం, ఆయన అక్కడప్పుడప్పుడు కోపడతాడు, ఇక్కడ అజ్ఞానాన్ని అలా మన్నిస్తూనే ఉంటారు. ఒక్కొక్కసారి ఆయనకి అసహ్యం వేస్తాం. నలినీ జలగత జలమతి తరళం తత్వజీవితమతిశయ చపలం విద్ధిర్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అంటారు. చెయ్యి దిక్కుమాలిన లోకం, చచ్చిపోయిందిరా ఇది, ఎప్పుడూ ఏడిపే ప్రతివాడికి.
అన్నిటికీ ఏడిపే. ఏ ఏడుపు లేకపోతే ఏడవడానికి అవకాశం లేదండి అని ఏడిచేవాడు. ఇప్పుడు ఏడవని వాడు అన్నవాడు నాకు కనపట్టలేదురా అన్నారు ఆయన. అదే శంకరాచార్యుల వారికి జాలేసి పోన్లే పాపం అజ్ఞానం కదూ అని కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం కక్కుతయాయాత తత్వం చింతీయ తదీయ భ్రాత. ఓ సోదరా అని పిలిచారు. ఏమి శంకరులకి మనం సోదరులమా అంటే మళ్ళీ ప్రసన్నత్వం. మళ్ళీ వెంటనే సోదరా అని పిలుస్తారు. అనుగ్రం కించిత్ కోపం లేకుండా ఉండేటటువంటి స్థితి